ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. సీ బక్ థ్రోన్ అనే చిన్న చిన్న చెర్రీ లాంటి బెర్రీ లాంటి పండ్లు గురించి ఇవాళ నేను మీతో చెప్పబోతున్నాను. అవేంటి అంటే మెడిసినల్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ప్రాపర్టీస్ ఉన్న ఒక ఔషధ గుణాలను కలిగి ఉన్న పండు లేకుంటే పండ్లు అని చెప్పొచ్చు. ఇది అక్కడ పండించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీటి గురించి వాళ్ళకు తెలియక ముందు దీన్ని వాళ్ళు ఏం చేసేవారంటే పశువులకు దానలాగా వాళ్ళ పొయ్యిల్లోకి కర్రలాగా కట్టెల్లాగా ఉపయోగించేవాళ్ళు అనమాట. తెలిసిన తర్వాత ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించింది ఈ సీ బక్ థ్రోన్ పండ్లు. వీటి గురించి చెప్పాలి అంటే అక్కడ ఉండే ప్రజలు ఎస్పెషల్లీ ఇది 3 నెలల పంట, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో ఈ పంట దిగుబడి రావడం అనేది జరుగుతుంటుంది. దీన్ని స్పెషల్గా పండించడం కూడా ఏం జరగదు, ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా చెప్పొచ్చు. చిన్న చిన్న రేగుపళ్ళు లాగా ఉండే ఈ బెర్రీస్ వీటిల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చెప్తా పోతే ప్రతి ఒక్క న్యూట్రియంట్ ఈ పండులో ఉంటుందన్నమాట. అయితే దీని గురించి అక్కడ ప్రజలకు ఫస్ట్ ఎంత విలువైన పండు అని తెలియక దాన్ని మామూలుగా అవి పండుతుండే అక్కడే రాలిపోతుండే, లేదా వాళ్ళు పశువులకు దానికి దీనికి పెట్టేవాళ్ళు. దీని గురించి తెలిసిన తర్వాత దీన్ని ఒక పంటలాగా వాళ్ళు తీసుకొని ఆ పండ్లను మార్కెట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఫస్ట్ స్టార్టింగ్లో మార్కెట్ చేసే ప్రొసీజర్లో ఆ పండ్లనన్నీ తీసి వాటిని శుభ్రం చేయకుండా అమ్మడం వల్ల కూడా తక్కువ ధర వచ్చేది. దాని తర్వాత వాళ్ళు వాటిని శుభ్రం చేయడం, సెపరేట్ చేయడం, ఎండబెట్టి అమ్మడం వల్ల లక్షలు సంపాదించారు. కొయ్యడానికి అంటే ఆ చెట్టుకు అన్ని ముండ్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీన్ని కట్ చేయడానికి పెద్ద పెద్ద కట్టర్స్ని, గ్లౌజెస్ని వాడి ఈ పంటలను తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. పండ్లను కూడా ఎండబెట్టి వాటిని ప్యాక్ చేసి కూడా వ్యాపారం జరుగుతుంది. దీంతోపాటు జామ్స్ కానీ జ్యూసెస్ కానీ వీటితో తయారు చేయడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఈ పండ్లు ఏవైతే ఉన్నాయో చాలా న్యూట్రియంట్స్ని కలిగి ఉండడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ను పొందుతున్నారు, లక్షలు సంపాదిస్తున్నారని చెప్పొచ్చు. సీ బక్ థ్రోన్ పండ్లు బెర్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మెడిసినల్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ కలిగిన పండ్లను మనం చెప్పుకున్నాం కదా. ఇది అంటే షుగరు, బీపీ, హార్ట్, లివర్, కార్డియోవాస్కులర్ సిస్టమ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇది చాలా అద్భుతమైన దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దీంతో పాటు కాస్మెటిక్స్లో రింకిల్స్ రాకుండా ఫేస్కి సంబంధించిన, గ్లోకి సంబంధించిన దాంట్లో కూడా వీటిని విరివిగా వాడుతూ ఉంటారు. అలాగే అస్తమా, నిమోటిక్, ఎక్జిమా, స్కిన్కి సంబంధించిన సమస్యలలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇది ఒక ఏమంటారు A to Z అంటే ప్రతి ఒక్క న్యూట్రియంట్ దీనిలో ఉండడం వల్ల ప్రతి ఒక్క సమస్యలో కూడా ఇదొక దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ పండ్లు.